హాయ్ అండి. ఇగో ఇది దోశ పిండి హాఫ్ ఉంటే దీంట్లో గోధుమ పిండి ఒక హాఫ్ వేసానండి. ఇట్లా దోశ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. దోశ పిండి కొంచెమే దాంట్లో గోధుమ పిండి కొంచెం వేసాను. ఇదండి గోధుమ పిండి కొంచెం ఒక కప్పు వేసాను. ఒక హాఫ్ దోశ పిండి ఇట్లా కానీ కొంచెము ఉల్లిపాయ ముక్కలు కారము వేసి చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదండి ఈ దోశలు టేస్ట్ చాలా బాగుంటాయండి ఇట్లా చేస్తే. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇట్లా దోశ. ఓన్లీ దోశ పిండితో కాకుండా ఇట్లా గోధుమ పిండి వేసి చేస్తే చాలా బాగుంటుందండి. చట్నీ లేకుండా కూడా తినొచ్చండి. చట్నీ చెయ్యాలనే ఇది ఉండదు, డైరెక్ట్ తినొచ్చు. కారం వేసాం కదండి, ఉల్లిపాయలు కారం వేయాలి. నేనైతే ఇప్పుడు ఉల్లిపాయలు వేయలేదు, మా పాప తిందు. కారం ఒకటి వేసాను. ఇంకా ఉల్లిపాయలు వేస్తే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందండి. చట్నీ ఏం అవసరం ఉండదు. ఎప్పుడు ఒకలాగే కాకుండా ఇట్లా కూడా ట్రై చేయండి. ఇదిగండి ఇట్లా పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఎవరిష్టం ఎలా తినాలనుకుంటే అలా వేసుకోవచ్చు అండి. పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలన్నీ వేయచ్చు. బాగుంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదిగండి ఉల్లిపాయ వేసేది ఇది. ఇదిగండి వేడి వేడిగా దోశ రెడీ అయిపోయింది. ఇలా చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. దోశ పిండితో గోధుమ పిండితో దోశ. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా బాగుంటాయి, మెత్తగా ఉంటాయండి. టేస్ట్ కూడా అంతేనే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి.